ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా శుభవందనాలు. నేను ఈరోజు దేవుని గురించి కొన్ని విషయాలు మీకు తెలియపరచాలనుకుంటున్నాను. అవేంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క కలువరి శిలువ పలికిన 7 మాటల్లో ఒక మాట గురించి నేను మీకు తెలియపరచాలనుకుంటున్నాను. అదే ఆరవ మాట సమాప్తమైనది. సమాప్తమైనది అనే మాటకు గ్రీకు భాషలో అర్థం పూర్తిగా చెల్లించను. యేసుక్రీస్తు వారు శిలువలో ఈ మాట పలికినప్పుడు తండ్రి చిత్తాన్ని ఆయన పూర్తిగా సమాప్తం చేశాడు. ఆ యొక్క కలువరి శిలువలో సమాప్తం చేశాడు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని భూమి మీద నెరవేర్చి ఆయన సంపూర్ణంగా సమాప్తం చేశాడు. అంటే విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొని నశించిన దానిని వెదకి రక్షించాలనే ఆయన యొక్క మొదట రాకడ ఉద్దేశం నెరవేర్చబడింది. నీతిమంతులుగా మనల్ని తీర్చాలనే ఆ యొక్క ఉద్దేశం నెరవేర్చబడింది. శిలువ కార్యం ద్వారా మనల్ని పరిశుద్ధపరచబడాలనే ఆ యొక్క కార్యం నెరవేర్చబడింది. ఆయన తండ్రి ఈ భూమి మీద ఆయనకి ఇచ్చిన పనిని ఆయన సమాప్తం చేశాడు. అంటే ఆయన యొక్క బాధ్యతను ఆయన నెరవేర్చాడు. నశించిపోతున్న మనల్ని ఆయన వెదకి రక్షించాడు. అంటే ఈ భూమిపైన తండ్రి చిత్తాన్ని చేయడం మాత్రమే ఆయన ఆయన ఈ ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మరి మనం ఏ ఉద్దేశం కలిగి ఉన్నాం? మనల్ని కూడా ఆయన ఒక ప్రణాళికతో ఆయన ఒక ఉద్దేశం కలిగి మనల్ని భూమి మీద ఆయన సృష్టించాడు. కానీ యేసుక్రీస్తు వారి వల్ల మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా మనం ఉండాలి. ఆయనకు ఉద్దేశాన్ని నెరవేర్చేవారిగా మనం ఉండాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు మరి ఆ విధంగా జీవిస్తున్నావా? ఒకవేళ లేని ఎడల ఇక నుండి మన తండ్రి చిత్తాన్ని చేయడం, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం మనం నేర్చుకుందాం. ఎందుకంటే ఆ యొక్క కలువరి శిలువలో ఆ మాటను పలికి తండ్రిని ఆయన మహిమపరిచాడు. తండ్రిని మహిమపరచడం కూడా ఆయన యొక్క ఉద్దేశమే, ఆయన యొక్క చిత్తమే. ఈ భూమిపైన ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి సమస్యలు వచ్చినా తండ్రి ఇచ్చిన పనిని మాత్రం ఆయన ఎప్పుడూ మర్చిపోలేదు. మనం కూడా తండ్రి యొక్క ఉద్దేశంను, తండ్రి యొక్క ప్రణాళికని మనం కూడా గుర్తుపెట్టుకొని ఆయన యొక్క ప్రణాళికను, ఆయన యొక్క ఉద్దేశంను నెరవేరుద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.